క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో, కీర్తనల గ్రంథములో దేవుని యొక్క మాటలు వినే అవకాశం ప్రభు ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాం. గుర్తుందా, గత సోమవారం కూడా 48వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసాం. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు అనే మాట మనం ధ్యానం చేసాం పిల్లల. దానికి దగ్గరలోనే మరొక విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. 48, 9, 10 వచనాలు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఎక్కడ ధ్యానించారు పిల్లరా? ఇంతకీ ఒకళ్ళ ఇద్దరు ధ్యానం చేసింది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లరా. మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. కోరాహు కుమారులు పిల్లరా. దావీదు కీర్తన కాదు, కోరాహు కుమారులు. కోరాహు కుమారులు ఏమన్నారంటే, నీ ఆలయములో మేమేం చేసాం? ధ్యానం చేసాం. నీ కృపను గురించి మేము ధ్యానం చేసాం పిల్లలు. దావీదు ముందా, కోరహు కుమారుల ముందా? మనందరం మైండ్లో ఏముంటుందంటే దావీదే ముందు అన్నట్టుగా ఉంటుంది పిల్లారా. కానీ కోరహు కుమారుల ముందు, కోరహు కుమారులు పోల్చుకుంటే దావీదు చాలా తక్కువ, సీనియర్లు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో పిల్లలు గమనించండి, వాళ్ళు భాగస్థులు. వీళ్ళు కోరాహు అనబడిన వాళ్ళు ఇశ్రాయేలులో వీళ్ళు ఒక భాగస్థులు పిల్లారా. ఇశ్రాయేలు వంశం నుంచి వచ్చిన వాడు దావీదు, కానీ వాళ్ళు డైరెక్ట్ ఒరిజినల్ వాళ్ళు ఎవరు? కోరాహు కుమారులు. వాళ్ళకు దొరికినటువంటి ఆ ధన్యతను తాను కూడా గమనించి, నేను కూడా అయ్యా నీ దగ్గర ఒక వరం అడుగుతున్నాను. నీ ఆలయంలో మా పితరులైనటువంటి, మా పెద్దలైనటువంటి, మా నాయకులైనటువంటి కోరాహు కుమారులు వాళ్ళు ఎలా ధ్యానం చేశారో నాకు కూడా అట్టి అవకాశం దయచేయండి ఆయన, నాకు కూడా అట్లా అవకాశం దయచేయమని చెప్పి దావీదు వీరిని బట్టి ఆయన బతిలాడుకున్నాడు పిల్లరా. గమనించండి. కాకపోతే ఆ కీర్తన ముందు రాయబడింది, ఈ కీర్తన తర్వాత రాయబడింది. 27వ కీర్తన ముందు రాయబడింది, 48వ కీర్తన తర్వాత రాయబడింది, 42వ కీర్తన కూడా తర్వాతే రాయబడింది. కోరాహు కుమారుల యొక్క కీర్తనల పిల్లారా. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమనే మాట చూస్తున్నాం పిల్లరా. దేవుని కృప అర్థం కావాలంటే ధ్యానం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? దేవుని కృప మనకు అర్థం కావాలి, దాన్ని పొందుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యోగ అవకాశాలు, ఫలానా ఉద్యోగం ఫలానా ఉద్యోగం పిల్లలు గమనించండి. ఎంఆర్ఓ, ఎస్ఐ గారు, డాక్టరు, పిల్లరా ఇంజనీర్ అనగానే ఎవరికి వాళ్ళు పెట్టి బేడ పట్టుకుని బయలుదేరతారు. ఏడకంటే వాళ్ళు ఎన్నుకున్న ఉద్యోగాలకి వాళ్ళు అర్హత సంపాదించాలంటే అవి ఎక్కడున్నాయో, అవి ఉన్న ప్రాంతం ఎంత దూరమైనా సరే పెట్టి బేడ చదువుకొని ఏం చేస్తారు? మోటా ముళ్ళు తీసుకొని ఏం చేస్తారు? అక్కడికి పోయి పిల్లరా సంవత్సరాల తరబడి కూర్చొని వాటిని పదే 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 నెవరేస్తూ ఉంటారు పిల్లరా. అర్థం చేసుకోండి. ఆ లెక్క కొద్ది దేవుని కృప మనకు అర్థం కావాలంటే ఇంట్లో కూర్చొని తప్ప చేస్తే రాదు. ఇంట్లో కూర్చొని మంత్రాలు చదివితే మనకి అవి అర్థం కాదు పిల్లారా. అసలు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవటం కష్టం. అందుకని మందిరానికి మనం రాలేములే పిల్లారా. మందిరంలో ఉన్నంత ప్రశాంతత ఏమో మీరే చెప్పాలి. మందిరంలో ఉన్నంత ప్రశాంతత ఇంటిలో ఉండదు. ఏదో ఒక శబ్దాలు, ఏదో ఒక అరుపులు, ఏదో ఒకటి ఉంటాయి పిల్లారా. అది ఇల్లు కాబట్టి.
అలాంటప్పుడు దేవుని కృపను మనం అంతగా ఏం చేసుకోలేము, పొందుకోలేము. ఆయన కృపను మనము అర్థము చేసుకోలేము. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో. ఆయన నామము ఎంత గొప్పదో అర్థం కావాలంటే ఖచ్చితంగా మనము ఉద్యోగాలకు వెళ్ళేటువంటి పిల్లలందరూ కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళినట్టుగా మనందరము కూడా ఏ సెంటర్ రావాలి పిల్లరా? మన కోచింగ్ సెంటర్ ఏది? మన కోచింగ్ సెంటర్ ఏంటంటే దేవుని పరిశుద్ధమైన ఆలయం. పిల్లరా, దేవుని పరిశుద్ధమైనటువంటి ఆలయం. అలా ఆలయానికి రాగలిగితే తప్ప ఆయన నామము ఎంత గొప్పదో మనకి అర్థము కాదు పిల్లరా. ఈ భక్తులు దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆలయములో ఆయన కృపను ధ్యానం చేస్తూ ఉండగా, పోయిన వారు మనం చెప్పుకున్నట్టుగా తవ్వే కొద్దిగా ఏమంటే తవ్వే కొద్దిగా ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే ఆయన కృప, ఆయన గొప్పతనం, ఆయన నామములను గొప్పతనం ఇంకా అలాగే ఉంది. ఎంతో ఒక్క చుక్క బొట్టంత తెలుసుకున్నారో లేదో అప్పటికే వీళ్ళ యాత్ర జీవితాలు ఏమైంది, ముగించబడ్డాయి. పిల్లరా, మన సంవత్సరాలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టినా ఆయన కృపను మనం ఏం చేయలేం, ఆయన గొప్ప నామాన్ని మనం ఏం చేయలేం, దాన్ని అందుకోలేము, మన దానికి అర్థం కాదు పిల్లరా. కనీసం ఇచ్చిన ఆవిష్కాలములో కొంతైనా ఇలాగ దేవుని ఆలయంలో ధ్యానించుకుంటే ఎంత బాగుండును. కొంతమంది కొన్ని పద్ధతులలో చెప్పుకుంటూ వస్తుంటారు. వాళ్ళ సంవత్సరాలు ముగింపుకు వచ్చేలోపు ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరాలు గడిపారో, ఏ వృత్తిలో వాళ్ళ సంవత్సరాలు గడిపారో ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కొక్కసారి సందర్భాలు వచ్చినప్పుడు మనుషులతో ఈ విషయాలు పంచుకుంటూ ఉంటారు పిల్లారా. నేనైతే ఎవరితో పంచుకోలేదు, నేను ఒక్కడే కూర్చొని పంచుకుంటున్నా. పొద్దున నేను ఒక్కడే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటూ ఇట్లా వరుసగా లెక్కలు వేసుకుంటూ పోతున్నాను పిల్లారా. ఏ సమయాన్ని ఎక్కడెక్కడ ఎంతెంత గడిపాను, ఎక్కడెక్కడ ఏదేది గడుపుకుంటూ వచ్చాను అని నేను లెక్కలు వేసుకుంటూ వస్తే కనీసం ఒక 9-10 దాకా దొరికినాయి. ప్రభువులోనికి రాకముందు నేను కొన్ని ప్రాంతాల్లో సమయాలు పనులను బట్టి జీవించినటువంటి సంవత్సరాలు నేను లెక్కలేసుకుంటే పిల్లారా, మన సంవత్సరాలన్నీ ఆయన పాదసందులో గడిపినా కూడా ఆయన యొక్క నామము ఎంత గొప్పదో మనకి అర్థం కాదు పిల్లారా. కనీసం ఈ లోకయాత్ర ముగించేలోపు ఆయన నామము ఎంత గొప్పదో కొంచెమన్నా మనం తెలుసుకోవటం, అది మనం ధన్యతగా భాగ్యంగా భావించాలి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో అంటే నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది అన్నాడు పిల్లారా. ఏ మానవుడు కూడా భూమి ఉన్నంత వరకు ఏం చేయలేడు, ప్రయాణం చేయలేడు. ఏ మానవుడు కూడా భూమి ఉన్నంత వరకు ఏం చేయలేడు, ప్రయాణం చేయలేడు పిల్లారా. నీ నామము ఎంత గొప్పదంటే అక్కడ రాయబడినమాట, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది పిల్లారా. మనం కలిగి ఉన్న నామము ఎంత గొప్పదో ఈ రాత్రికాలం మరొకసారి కీర్తనకారుడు మనకి వివరిస్తూ ఉన్నాడు. రండి, ఆయన నామములో జరిగినటువంటి కార్యాన్ని ఈ రాత్రి ఒక్కసారి మనం తలపోసుకుంటూ మనం క్లుప్తంగా ఈ యొక్క సందేశాన్ని ముగించుకుని వెళదాం. ఆయన నామము ఎంత గొప్పదో, ఆ నామములో జరిగిన కార్యము ఎంత గంభీరమైందో అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. దైవ గ్రంథములో క్రొత్త నిబంధన అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనం ఏం చేద్దాం, వారి చేత దానికి ఏం పేరు పెడదాం పిల్లరా? ఆ నామములో ఏం చేయబడింది, ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉంది పిల్లరా. ఇంత ప్రసిద్ధమైన సూచక్రియ ఏ నామములైనా జరిగిందంటే జరగలేదు. నామాలేం తక్కువేం కాదు, నామాలు చాలా ఉన్నాయి పిల్లరా. కానీ ప్రసిద్ధమైన సూచక్రియ జరిగింది ఏ నామములో అంటే గొప్పదైన నామం,
ప్రభు అయిన యేసుక్రీస్తు నామం చాలా గొప్పది. ఆ గొప్ప నామములో కార్యం జరిగింది. ఆ కార్యం ఎలాంటి కార్యం అంటే అది చాలా ప్రసిద్ధమైనటువంటి కార్యం. ప్రసిద్ధమైనటువంటి సూచక క్రియ జరిగింది. వాళ్ళు అంటున్నారు, ఇది జరగలేదని మనం చెప్పాలని ప్రయత్నం చేసినా అది జరిగే పని కానే కాదు పిల్లరా. ఫలానా నామములో ఈ ప్రసిద్ధమైన కార్యం జరగలేదని మనం ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేద్దాం అనుకున్నా అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఆయన నామాన్ని తీసి పక్కన పెడుతుంటారు. చాలామంది ఆయన పేరు చెప్పగానే అచ్చంగా ఏదో తెలిసినోళ్ళలాగా ఏనా అన్నట్టుగా మాట్లాడతారు పిల్లలు. ఇంకా కొంతమంది మరీ మనుషుల కన్నా తీసేసిన వాళ్ళగా మాట్లాడతారు పిల్లలు. కూర్చో, ఒకసారి ఆయన కృపణ గురించి ఒకసారి ఆలోచన చేయి, ధ్యానం చేయి. ఇలా చెప్పనా, వాస్తవంగా చెప్పాలంటే కూర్చున్న కాడి లేక బుద్ధే కాదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధి దొరికిద్దా అని చెప్పి ఏం చేస్తాం, ఎదురు చూస్తాం పిల్లారా. యుద్ధం నుంచి రావటంతోనే కత్తులు కట్టారులో మూల పడేయటం, చొరబడటమే. దేనిలో? మందిరంలో. దావీదు పిల్లరా, యుద్ధం నుంచి రావటంతోనే ఆయుధాలన్నీ పక్కన పడేయటం, లోపలికి వెళ్ళిపోవటం, అంతే. మనిషి చనిపోగానే గమనించండి, భూస్థాపన చేసి రావటం, లోపలికి వెళ్ళిపోవటం, అంతే. పిల్లరా, తన కార్యక్రమాన్ని ముగించుకోవటం, లోపలికి వెళ్ళిపోవటం, అంతే. ఎక్కడికి? దేవుని ఆలయంలోనికి, దేవుని సన్నిధికి. పిల్లరా, నిజంగా ఆయన కృప చాలామంది ప్రభు నమ్ముకున్న బిడ్డలకి అర్థం కాక నన్ను ఇలా చెప్పనండి, వచ్చిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఏం చేస్తారు, వచ్చిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని పెద్ద పెద్దవాళ్ళు, సీనియర్లు పిల్లలు ఆలోచించేయండి. అది అర్థమైన వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్దాం కాదు, ఎప్పుడెప్పుడు మందిరాల తలుపులు, ఎప్పుడెప్పుడు ఆయన సంధికి వెళ్దామని చెప్పేసి. ఒకవేళ నేను చెప్పిన మాట మీకు ఏమైనా అర్థం కాకపోతే ఆ కోరాహు కుమారుల్ని అడుగుదాం, వాళ్ళు ఏమంటున్నారు. 84వ కీర్తన పిల్లరా, 84వ కీర్తన 2వ వచనమా, యెహోవా మందిర ఆవరణములను చూడవలని. ఏం చూడాలని? దేవుని మందిర ఆవరణం చూడాలనంట పిల్లారా. దేవుని మందిర ఆవరణం చూడాలనంట. నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉందంట. మన ప్రాణానికి కూడా చాలా ఆశలు ఉంటాయి, ఉండవా? మన ప్రాణానికి కూడా పిచ్చి ఆశలు ఉంటాయి. అందులో ఇది మాత్రం ఉండదు. ఏది? దేవుని ఆలయం అనేది మాత్రం ఉండదు. ఇంక మిగతా చాలా ఉంటాయి పిల్లరా. అదొక్కటేనమ్మా నేను చచ్చేలోపు, ఇదొక్కటేనయ్యా నేను పోయేలోపు, అదొకటి ఇదొకటి ఇదొకటి. ఇందుకు ఒకటి ఏదో ఒకటి మందిరమేనా, దేవుని సన్నిధేనా అంటే అది మాత్రం కాదు పిల్లలు, అది మాత్రం కాదు. ఒకవేళ ఏమైనా అవసరమైతే దానికి కూడా వెళ్తాంలే, ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాంలే, ఏమంటే జ్ఞాపకం వచ్చినప్పుడు అన్నట్టుగా మాట్లాడతారు పిల్లలు. యెహోవా మందిర ఆవరణములు చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఎవరికైనా సమస్య వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎవరికైనా సమస్య వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఎర్రబాలు నడిపించామనుకో ఏం చేస్తారు? పోనీ అక్కడి నుంచి మందరం నడిచడానికి ఏమవుతారు? ఇంకేమైనా రావటం, మంచానికి పడిపోవటమే పిల్లలు. సమస్య వెళ్ళిపోతారు పిల్లరా. ఎవరైనా అంతే, దెబ్బకి. రాత్రి నైట్ పని చేసి బెంచ్ సర్కిల్ దగ్గర పెళ్లి కాకముందు పిల్లలు ఆలోచన చేయండి. అప్పటికే ప్రభులో ఉన్నాను, ఇక బయలుదేరుతున్నాం. నైట్ 12 గంటలకి సైకిల్ కాడికి వచ్చి సైకిల్ పట్టుకోగానే పూర్తిగా గాలిపోయి ఉంది. టైము 1 గంట దగ్గర అవుతుంది. 12 గంటలకు పందిగాం, రెడీ అయ్యాం. 10:30 నుంచి 1 గంట మధ్యలో అవుతుంది. సైకిల్ తీసుకున్నాం, 2 మనుషులు, ఇవాళ హాస్పిటల్లో నేను, ఇద్దరమే. గాలిపోయింది. టైం చూస్తే 12:30 అయిపోయింది. ఇంకేముంటుంది సైకిల్కి గాలి పెట్టేవాళ్ళు పిల్లరా? ప్రయోజనం లేదు. ఎవరో చెప్పారు
ఏ టైం అయినా సరే కాళేశ్వరం మార్కెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుందని ఎవరో చెప్పారు. బెంచరికం నుంచి కాళేశ్వరం మార్కెట్ నడుచుకుంటూ వచ్చాం. అక్కడికి వస్తే అక్కడ కూడాది లేదు. అక్కడి నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చాం. చివరికి ఏమయ్యాం, ఇక వచ్చి అట్ట పనుకుంటే అయింది తెల్లారి. ఎంత పిల్లరా, అట్ట వచ్చి పనుకుంటే తెల్లారైపోయింది. దాదాపుగా చాలా ఎండెక్కిన తర్వాత లేచాం. ఇంతకి అంత ఎండెక్కేదాకా ఎందుకు లేచామంటే, ఇన్ని కిలోమీటర్లు, దాదాపుగా 11-12 కిలోమీటర్లు ఆ రాత్రి పూట నడుచుకుంటూ రావటంతో సొమ్మసిల్లిపోయాం పిల్లలు. ఇంతకీ వీళ్ళు సొమ్మసిల్లిపోయింది మనకిలాగా నడిచి కాదు, తిండిలాగా కాదు. అక్కడ రాయబడిన మాట, యెహోవా మందిర ఆవరణము చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అదేమవుతుందంటే సొమ్మసిల్లుతుంది. మందిరం ఆవరణ కనపడకపోతే ఏమవుతున్నారు వీళ్ళు, సొమ్మసిల్లిపోతున్నారు పిల్లలు. మందిరం ఆవరణ కనపడాలి, మందిరం కనపడాలి, ఆవరణం కనపడాలి. త్వరగా 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 ప్రభునందు పిల్లరా, ఈ రాత్రికాలం ఎందుకు వాళ్ళు అంత ఇదిగా ఉన్నారంటే, ఆయన నామములో ఉన్నటువంటి గొప్పతనం ధ్యానం చేయాలి పిల్లరా. వాళ్ళకి బాగా అర్థమైంది. మనం చూస్తున్నాం, వీరి చేత ప్రసిద్ధమైనటువంటి సూచక్రియ జరిగింది. ఇది జరగలేదని మనం చెబితే ఎవరు ఒప్పుకునేటట్టుగా లేరు. కాబట్టి ఈ ప్రసిద్ధమైన సూచక్రియ ఎలా జరిగిందో వాళ్ళని పిలిచి అడగాలి ఇప్పుడు అని చెప్పి పిల్లరా, 4వ అధ్యాయం 6-7 వచనాలు అపొస్తలుల కార్యముల గ్రంథం. అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం చదువుదామండి. 7వ వచనం చదివించండి. 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. వారు అంటే ఎవరు, వీళ్ళే. ఈ ప్రసిద్ధమైన కార్యం ఎలా జరిగింది అని వాళ్ళకి తెలియక, గమనించండి, వాళ్ళని పిలిచి అడుగుతున్నారు అన్నమాట. 7వ వచనం, వారు పేతురును యోహానును మధ్యన నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా. ఇంతకీ ఈ మాట అడిగిన వాళ్ళు ఎవరో కొన్ని చెప్పారు. ఇంకొకసారి అడుగుతున్నాను, ఈ మాట అడిగింది ఎవరో? ఈ మాట అడిగింది ఎవరు? ఏ నామములో మీరు ఈ గొప్ప సూచక్రియ చేశారు? ఈ సూచక్రియ జరగటానికి గల కారణం ఏంటి? ఏ నామములో జరిగింది ఇది అని వీళ్ళు అడుగుతున్నారు పిల్లరా. అంటే అడిగిన వాళ్ళు ఎవరు? మరలా చెప్తున్నాను, 4వ అధ్యాయం 13వ వచనం అపొస్తలుల కార్యముల గ్రంథం. అపొస్తలుల కార్యములు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు ఎవరిని అడుగుతున్నారు? విద్య లేని పామరులు అడుగుతున్నారు. ఇలా చెప్పనా, అడిగిన వాళ్ళు ఎవరు? అది నేను ఎందుకు అడిగింది మిమ్మల్ని. ఎవరు అడుగుతున్నారంటే వీళ్ళు విద్యావంతులు. ఎవరిని అడుగుతున్నారు? విద్య లేని పామరులు అడుగుతున్నారు. అంటే ఈ విద్యావంతులకి ఏం తెలుసు? ఇందాకే మీకు చెప్పాను, పిల్లలు ఆలోచించేయండి. ఫలానా ఉద్యోగానికి ఫలానా కోచింగ్ సెంటరు, ఫలానా ఉద్యోగానికి ఫలానా కోచింగ్ సెంటరు, ఫలానా చదువుకి ఫలానా కోచింగ్ సెంటరు. ఈ సెంటర్ మొత్తం తెలుసు వీళ్ళకి, కానీ ఏం తెలీదు? అసలు సెంటర్ పాయింట్ తెలీదు. ఏది పిల్ల, అసలు ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోలేదు పిల్లరా. ఇంతకుముందు చెప్పాం, మరి మీకు గుర్తుందనుకుంటున్నాను పిల్లరా. ఇలాగే కొన్ని ఊర్లకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే నదులు దాటుకొని వెళ్ళాలి పిల్లరా. ఇప్పుడు కృష్ణానది మనకుంది, ప్రకాశం, వారధి, ఇప్పుడు కొత్తగా ఓడేస్తున్నారు. ఇవన్నీ లేనప్పుడు ఎలా పోయేవాళ్ళు? వాళ్ళు ఇటు ఎలా వచ్చేవాళ్ళు, ఇలా అటు ఎలా పోయేవాళ్ళు. ఏమో ఆ వయసు మనకు లేదు, మరి వయసు వాళ్ళు ఉన్నారు చెప్పాలి. ఎంత నయమ్మ గారి వయసు ఎంత అంటే అప్పుడు బ్రిడ్జి కట్టేసి ఉంటారు. అయితే నీ కూడా బ్రిడ్జి మీద నడిచేది. బ్రిడ్జి కట్టల సంగతి చెప్తున్నాను నేను. కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజీ కట్టక ముందు వాళ్ళు అడగాలి, మనందరం కట్టిన తర్వాత. యువతుల వాళ్ళు అవతలకి ఎలా పోయేవాళ్ళు, యువతలకి ఎలా వచ్చేవాళ్ళు ఏంటంటే కదా, పాత రోజుల్లో ఉండేవి ఏంటివి?
పడవలు పిల్లరా, లేకపోతే ఇంకా ఓడలు బల్లకట్లు ఉండే పిల్లరా. పక్కా పల్లెటూరులో పుట్టి పిల్లలు గమనించండి, కొంచెం చదువు కలిసి ఆ తర్వాత నదుల్లో దాటుకుంటా, అంటే బల్లకట్ లాంటివి దాటుకుంటూ కొంచెం దూర భారం వెళ్ళిపోయి కొంచెం విద్యలు చదువుకొని ఇంకొంచెం మంచి విద్య చదువుకొని మొత్తానికి ఆ విద్య ద్వారా పిల్లల ఒక మంచి అమెరికా లాంటి ఉద్యోగంలో స్థిరపడిపోయి కొన్ని సంవత్సరాల నుండి ఉద్యోగాన్ని చేసుకుంటూ విస్తారమైన సొమ్ముని తాను సంపాదించుకొని మరలా తిరిగి స్వగ్రహానికి వస్తున్నాడు. ఎక్కడికి చెప్పాను కదా పిల్లలు గమనించండి. ఎక్కడ పుట్టి పెరిగాడంటే అది ఒక పల్లెటూరు. గమనించండి, అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒక బల్లకట్టు మీద వెళ్ళాలి పిల్లారా. దూర ప్రాంతానికి వెళ్ళి చాలా సొమ్మును సంపాదించుకొని చాలా ఖరీదుగల వస్తువులు తీసుకొని తిరిగి తన స్వగ్రహానికి బళ్ళు మారుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరుతుంది అదేది ఏది పాతదే, బల్లకట్టే పిల్లారా, పాతదే. కాకపోతే బల్లకట్టెనే కొంచెం పెద్దది, ఇంకొంచెం చిన్నది, ఒక చిన్న దోణి లాంటిది పిల్లరా, చిన్న దోణి లాంటిది అన్నమాట. ఎక్కి కూర్చొని నడుపుతున్న వాడితో అడుగుతున్నాడంట, ఏమయ్యా ఏమన్నా చదువుకున్నావా అని అడిగాడంట ఆయన్ని. బాబు పొట్టకోసిన అక్షరం నాకు లేదయ్యా అంటే, ఇక ఆయన చదివిన డిగ్రీలని చెప్పుకుంటా ఆ డిగ్రీల ద్వారా తాను ఎంత దూరం వెళ్ళాడో, ఆ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ఉద్యోగం చేశాడో, దాని ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో ఇవన్నీ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఆ ధోని నడిపేవాడితో చెప్పుకుంటూ పోతున్నాడు. అంతేనయ్యా, మీరు మారరు, మీరు చదువుకోరు, చదువుకుంటే నాకులాగా ఏమయ్యేవాడివి, ఇప్పుడు చదువుకోబట్టి నువ్వు ఇదే పని చేస్తున్నావు, నీ పిల్లలు ఇదే పని చేస్తారు అని ఇంకా ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు పిల్లరా. ఇంతకు అయ్యగారు ఏం చదివారు మీరు? బాగా చదివాను, ప్రమాణం చదివావు అయ్యగారు. అదేంటో మన కర్మకాలి భయంకరమైన సుడిగుండాలు మనకు ఎదురవుతున్నాయి అయ్యగారు. మన కర్మకాలి భయంకరమైన సుడిగుండాలు ఎందుకు వచ్చినా నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. అయ్యగారు నాకైతే అక్షరం ముక్కలేదు, కానీ అయ్యగారు నాకు ఒక్కటి మాత్రం తెలుసు అయ్యగారు. ఏంటిది? ఈత వేయటం మాత్రం వచ్చాయి గారు. ప్రమాదంలోకి వచ్చేసాం, సుడిగుండాలు మన మధ్యలోకి వచ్చేసి ఇక వేరే మార్గం లేదు అయ్యగారు. ఈత రాగలిగితే ప్రాణం పోయింది, ఈత వస్తే మాత్రం ప్రాణం దక్కింది. నాకొచ్చు ఈత, నేను వెళ్ళిపోతున్నాను అయ్యగారు. మరి నీ చదువు, నీ డిగ్రీలు, నీ యొక్క బంగారం, నీ యొక్క ఖరీదు వస్తువులు నీ ప్రాణాన్ని కాపాడితే చూసుకోమంటే అన్నాడంట. నేను డిగ్రీలు అన్నీ చదివాను కానీ నాకు ఈత శాస్త్రం రాదు అన్నాడంట. ఈత శాస్త్రం రాకపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి, ఇప్పుడు ఏం చేయాలి? అతడికి ఈత వచ్చింది, ఆ సుడిగుండాలను తప్పించుకొని అవతలోటికి వెళ్ళిపోయాడు. ఇతనికి ఈత రాలేదు పిల్లారా. గమనించండి, సముద్రం పిల్లరా అంత వీధి పిల్లకాలో కూడా ఒకడు పోయాడు అంట. అట్టుంది నెవరం. ఇంత దగ్గరికి వచ్చేసి ఇంకొంచెం సమయంలో ఇంటిలో అడుగు పెట్టబోయే సమయానికి వారు పుట్టి పెరిగిన నదీ ప్రాంతంలోని అయ్యగారు ఏమయ్యాడు, సుడిగుండాల్లో నీళ్ళలో కొట్టుకుని పోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే పిల్లరా, సకల విద్యలను అభ్యసించవచ్చు, కానీ ఆ ప్రసిద్ధమైనటువంటి కార్యం ఏ నామములో జరిగిందో నువ్వు తెలుసుకోకపోవటంలో ఇప్పుడు నువ్వు చేసిన ఎన్ని ప్రయోజనం ఏమీ లేదు పిల్లారా. నువ్వు అడుగుతున్నావు ఏ నామములో ఈ ప్రసిద్ధమైన కార్యం మీరు చేశారని అడుగుతున్నారంటే నువ్వు ఆ నామాన్ని తెలుసుకోకపోవటం ఎంత బాధకరమైన విషయం పిల్లారా. అసలుకే ధైర్యవంతులు ఎవరు? వీళ్ళు అసలుకే ధైర్యవంతులు. ఎప్పుడైతే వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇంకొంచెం ఏమొచ్చింది, ఇంకొంచెం ధైర్యం వచ్చింది, ఇంకొంచెం బలం వచ్చింది పిల్లారా. అంటే ఇప్పుడు వరకు మీరు గొప్పలు అనుకున్నాం, కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీకంటే మేమే చాలా గొప్పలు అన్నట్టుగా ఏ నామములో ఈ ప్రసిద్ధమైన కార్యం జరిగిందో చెప్తాను రండి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు పేతురు. 4వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుల కార్యములు 4:8. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై. పిల్లలు గమనించండి,
పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై పిల్లరా ఇట్లన్నాడు, ప్రజల అధికారులారా. విన్నారా? ఒక్కసారి ఆగండి. ఎంత సంప్రదాయంగా మాట్లాడాడండి. ఎవరండి వీళ్ళు? ప్రజల అధికారులు వీళ్ళు. పిల్లరా అధికారులకే చెప్పే స్థాయికి వచ్చేసాడు. ఎవరు? పేతురు. మరలా చెప్తున్నాను, విద్య లేని పామరుడు విద్యావంతులకు వివరిస్తున్నాడు. పిల్లరా విద్యలేని పామరుడు విద్యావంతులకు వివరిస్తూ ఉన్నాడు. ప్రజల అధికారులారా, పెద్దలారా అంటూ ప్రారంభించి ఏం చెప్పాడంటే 3వ అధ్యాయం 12వ వచనం, పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత నేను, భక్తి చేత నేను, అంటే ఇందులో మా ప్రమేయం, ఇందులో మా గొప్పతనం, ఇందులో అసలు ఏమీ లేదు. మీరందరూ ఏందో మాకెళ్ళేది అదే పనిగా చూస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావటం. ఏంటి 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 ఇంతకు పరిగెత్తుకుంటూ రావటం. ఇంతకు ఏం జరిగిందంటే పరిగెత్తుకుంటూ రావడానికి ఏం జరిగిందంటే 3వ అధ్యాయం మరలా 9-10 వచనాలు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట. ఇంతకు ఎవరు నడిచారు? ఎవరు నడిచారు? నడవలేనోడు నడిచాడు. తల్లి కడుపులో నుంచి భూమి మీద ఎలా పడ్డాడు? నడవకోకుండానే ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటి కాళ్ళ కలిగిన వాడు. పుట్టినది మొదలుకొని శృంగారం అనే దేవాలయం ముందు, పుట్టిన కాడు నుంచి శృంగారం అనే దేవాలయం ముందు భిక్షగాడుగా అడుక్కునేవాడిగా దేహి అనే ప్రతి వాళ్ళ వైపు దీనాతి దీనంగా చూసుకుంటూ చేతులు చాచేటువంటి ఒక భిక్షగాడు. ఈరోజు భిక్షగాడుగా లేడు. ఇప్పుడు భిక్షగాడు ఏమయ్యాడంటే ఇంకా 10 మందికి భిక్షం పెట్టగలిగే స్థాయికి వచ్చేసాడు. పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళిపోతుండగా వినాలి వాక్యం. ఇంకా అర్థమైందో లేదో, ఆయన కృపను గురించి ఆ భక్తులు ఎక్కడ ధ్యానం చేశారు? దావీదు ఎక్కడ ధ్యానం చేశాడు? అందుకని పేతురు యోహానులు కూడా 3 గంటలకి ఎక్కడికి వెళ్తున్నారు? పేతురు యోహానులు కూడా ఉదయం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. పిల్లరం అంటే కోరాహు కుమారులు ఎలా ధ్యానం చేశారో, దావీదు ఎలా ధ్యానం చేశాడో, ఆయన నమ్ముకున్న బిడ్డలకి అదే ప్రాణం, అదే ఆశ్రయం. ఎంత ఉన్నా మందిరాన్ని మించింది ఇంకొకటి లేదు. వీళ్ళు కూడా మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో ఎక్కి వెళుతూ ఉండగా ఆ మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. పిల్లారా అందరికి అలాగే ఈయనలను కూడా భిక్షం అడుగుతూ ఉన్నాడు. లోపలికి వెళ్ళే పేతురు యోహానులు అలా నిలబడిపోయారు. అప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం 3వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ వచనం. అంతటా పేతురు, ఈనాడు వాక్యం, ఎండి బంగారములు నా యొద్ద లేవు. పిల్లరా ఎండి బంగారం నా యొద్ద లేకపోతే నిన్నెవడు గౌరవిస్తారు? ఒక మనిషినికి కుర్చీ వేయాలన్నా, టీ ఇవ్వాలన్నా, కాఫీ ఇవ్వాలన్నా ముందు మన దగ్గర ఏం చూడాలి? ఏం మాట్లాడతలా? అలాంటివి లేకపోతే మనల్ని ఏం చేయరు పిల్లరా. అంత మనకేమి ఇవ్వరు, ఆ గౌరవం ఇవ్వరు పిల్లరా. మామూలుగా ఉండు, మామూలుగానే చూస్తారు. కొంచెం మెడ మీద చేతులు అక్కడక్కడ కొద్దిగా మెరిచే వేసుకో, కొంచెం ఏమిస్తారు? ఇస్తారు పిల్లలు, కొంచెం గౌరవం ఇస్తారన్నమాట. అది ఈయన ఏమన్నానండి, వెండి బంగారములు మా యొద్ద లేవు అని చెప్పాడు. పిల్లరా మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. పిల్లరా ఏం కలిగిందంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడవమని చెప్పగా వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. అంతే పిల్లరా జరిగింది. అది ఏం జరిగింది? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లెగవమని అతను కుడి చేయి పట్టుకొని
లేపగానే చీల మండలానికి బలం వచ్చిందంట. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వినాలి వారితో కూడా సంవత్సరాల తరబడి గుమ్మం బయటే కానీ గుమ్మంలో అడుగుపెట్టినాడు కాదు, వారితో కూడా లోపలికి వెళ్ళాడు పిల్లారా. అంతే, బెల్లం దగ్గర ఈగలు, ఆలోచన చేయండి, శవం దగ్గర గెద్దలు. ఇప్పుడు అతను చుట్టూ మనుషులు ఇసుకెత్తే రాళ్ళంతమంది వచ్చేసేసారు పిల్లారా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో ఏముందంటే, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్దాం భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో, అక్కడేనో ప్రసిద్ధమైన కార్యం అన్నాడు, ఇక్కడేమన్నాడు, విస్మయముతో నిండిపోయి పరవశులైపోయారంట పిల్లారా. విస్మయముతో నిండిపోయి పరవశులైపోయారు పిల్లారా. ఎంతమంది ఉన్నారంటే అక్కడ చాలామంది ప్రజలు కూడుకున్నారు. అందరి ముందు అతడు నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకని ఇందాకన్నారు వాళ్ళు, మనం ఈ కార్యం జరగలేదని ఏం చేయలేం, మనం చెప్పజాలం అన్నారు పిల్లరా. నడుస్తున్నాడు, ఎదురుగా నడుస్తున్నాడు. ఇంతకీ ఏ నామములో జరిగిందో చెప్పమన్నప్పుడు పేతురు చెప్తున్నాడు 3వ అధ్యాయం పిల్లరా 12వ వచనములో చూచి ఏమన్నాడు, ఇశ్రాయేలు వర్లరా ఆశ్చర్యపడుచున్నారు, మా సొంత శక్తి చేతనేను భక్తి చేతనే నడవ వీనికి బలం ఇచ్చినట్టుగా. అంటే ఈ బలము వాళ్ళ నుంచి వచ్చినట్టుగా అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, వాళ్ళు చెప్పేశారు ఇది మా వల్ల అయింది కాదు. బైబిల్ గ్రంథంలో 13వ వచనంలో అబ్రహాం చదువమ్మా, మన పితరుల దేవుడు మహిమపరిచి ఉన్నాడు, అప్పగించితిరి. చదవండి, చాలండి. నేను అడగాల్సింది ఏంటంటే, ఏ నామములో ఇది జరిగిందంటే వాళ్ళు అన్నారు, మీరు నిరాకరించిన పిల్లరా, మీరేం చేశారు, నిరాకరించారు పిల్లరా. యేసుక్రీస్తు అంటే ఈనాడు ప్రతి ఒక్కళ్ళు స్వీకరించడం కాదు, చెప్పాలి, నిరాకరించటం పిల్లరా, స్వీకరించటం కాదు, నిరాకరించటం. ఇంకొంచెం ఒక మాట చెప్పన్న, విచారకరమైన సంగతి, చివరికి ఆయన మనుషులు కూడా ఏం చేశారు, నిరాకరించారు. తన స్వకీయుల యొద్దకు ఆయన వెళ్ళాడు, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు పిల్లరా, నిరాకరించారు పిల్లరా. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది నిరాకరిస్తున్నారంటే, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు నామముని ఎంతమంది పిల్లలు గమనించండి నిరాకరిస్తున్నారు అంటే, బైబిల్లో ఓడబెరుకోవటం, కింద పడేయటం, నువ్వు పెట్టి కాల్చటం పిల్లరా, నిరాకరించటం. అర్థమవుతుందండి? పెద్ద పెద్ద బళ్ళు తేయటం, మందిరాలను కుప్పలాగా కూల్చేయటం, నిరాకరించటం పిల్లరా. ఆలోచించేయండి, ఎవరిచ్చారు నీకు పర్మిషను, నీ దగ్గర పర్మిషన్ ఉందా? నిరాకరించటం పిల్లరా. ఎందుకు ఈనాడు ఆ రకంగా నిరాకరిస్తున్నారంటే, ఆయన కృపను గురించి ఏం చేయట్లేదు పిల్లలు, ధ్యానం చేయట్లేదు. ఆయన కృపను గురించి కొంచెము కూడా మనసు పెట్టి ఆలోచన చేయట్లేదు పిల్లరా. పేతురు ఎంత ధైర్యంగా చెప్పాడంటే, మీరు నిరాకరించారు, చూసారా, మీరు నిరాకరించిన, ఏమి నిరాకరించారు, 14వ వచనంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని, మామూలు కాదు, మీరు నిరాకరించిన ఆయన ఎవరో తెలుసా, మీరు స్వీకరించిన వాళ్ళకి లేదు, మీరు నిరాకరించిన ఆయన పరిశుద్ధుడైన, మీరు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏం చేశారు, నిరాకరించారు. నీతిమంతుడైన దేవుణ్ణి ఏం చేశారు, నిరాకరించారు. చదువుదాం, నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. చదవండి, 16వ వచనం చదవండి. ఆయన నామమే, ఆయన నామమందలి విశ్వాస మూలముగా, ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని. అంతే పిల్లారా. వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటి,
ఏ నామములో ఈ ప్రసిద్ధమైన కార్యం చేశారన్నాడు. ఏం చెప్పాడు? పిల్లరా, మీరు నిరాకరించిన, మీరు నిషేధించిన ఆ నామమే ఇతను ఏం చేసింది? బలపరిచింది. అంటే మీరు నిరాకరించింది ఏ నామాన్ని? బలపరిచేటువంటి నామాన్ని. బలపరిచే నామాన్ని మీరు నిరాకరించారు. పోనీ దేన్ని స్వీకరించారు? చెప్పాలి. బలహీనమైన దాన్ని స్వీకరించారు. ఎంత అజ్ఞానం చూడండి. బలమైన దానిని నిరాకరించారు. చెప్పండి. బలహీనమైన దాన్ని స్వీకరించారు. పిల్లరా, మీరు నిరాకరించినటువంటి ఆ బలమైన నామమే ఈ వ్యక్తికి ఏమిచ్చింది? చీలం మండలానికి బలం ఇచ్చింది. ప్రతి అవయవానికి బలం ఇచ్చింది. మీ ముందు నిలబెట్టింది ఆ నామమే. ఏ నామం అది? పిల్లరా గమనించండి. నజరేయుడైన, చెప్పాలి, నజరేయుడైన యేసు నామం. పిల్లరా, నజరేయుడని యేసు నామములో ఈయనకి బలం వచ్చింది. నజరేయుడని యేసు నామములో ఇతని చీల మండలానికి శక్తి వచ్చింది. ఆ మాట చెప్పగానే వాళ్ళు ఎంత సంతోషించారంటే, ఆ మాట చెప్పగానే వాళ్ళు ఎంత ఆనందించి వాళ్ళకి సన్మానం చేశారు అంటే, ఆ మాటలు మనం చదువుకోవాలి. రండి, బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం. పిల్లరా 10వ వచనమా? అపోస్తుల కార్యములు 4:10. మీరందరూ మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు. అదే పిల్లరా, నజరేయుడని యేసుక్రీస్తు నామమునని. అది ఇంతకీ యేసుక్రీస్తు నామములో బలం ఉంది. ఆ బలం దేనికి ఉపయోగపడింది అంటే, పిల్లలు 40 సంవత్సరాల నుంచి నడవలేని వాడికి ఏమిచ్చింది? స్వస్థతని ఇచ్చింది. ఇంతకీ యేసు నామం ఏ నామం? స్వస్థపరిచేటువంటి నామం. పిల్లలు, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లోని దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది విన్న తర్వాత వాళ్ళు వీళ్ళని గురించినటువంటి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో ఆ మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు తీసుకున్న నిర్ణయము 4వ అధ్యాయం 18వ వచనం, లేకపోతే 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను ఏది అయిపోయింది. 5 నిమిషాల్లో ముగిద్దాం, లేదా 10 నిమిషాల్లో ముగిద్దాం. పిల్లలు, అయినను ఇది ప్రజల్లో ఏం చేయకూడదు? వ్యాపించకూడదండి. ఇది ప్రజల్లోనికి చొచ్చుకొని పోకూడదు, ప్రజల్లోనికి వ్యాపించకూడదు. ఈ ప్రసిద్ధమైన కార్యం అంట ప్రజల్లో ఏమవకూడదు? వ్యాపించకూడదు. ఇప్పుడు వాళ్ళు విని దీన్ని ప్రోత్సాహం చేశారా? దీన్ని మాఫీ చేస్తున్నారా? వాళ్ళు విని ఏం చేశారు? పిల్లరా, ఇంత ప్రసిద్ధమైన కార్యం జరిగిందా? ఏ నామములో జరిగింది? యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరిగింది. అయ్యా, ఇంత గొప్ప కార్యం జరిగింది కాబట్టి, ఇంత ఉన్నతమైన విద్యను మేము అభ్యసించిన మా వల్ల కాలేదు కాబట్టి, మీకు ఎక్కడికి పోయినా స్వేచ్ఛ, వెళ్ళండి, ఈ నామాన్ని గురించి గొప్పగా బహిరంగంగా ప్రజలకు తెలియపరచండి. ఇంకా ఏదైనా మీకు కావాలంటే మేము పూర్తిగా సహకారం. ఇలారా అని వాళ్ళు అనలా. 17వ వచనంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇక మీదట ఈ నామమును బట్టి, పిల్లరా, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదంట. చూడు ఎంత కండిషన్ పెట్టారో. ఇది ప్రసిద్ధం చెందిన కార్యమే, కానీ ఇది ప్రజల్లో ఏమకూడదు? వ్యాపించకూడదు. పిల్లలు, ప్రజల్లోనికి వ్యాపించకపోవటానికి ఇది మంచిదా, ఇది చెడ్డదా? ప్రజల్లోకి వ్యాపించుకొని పోతే ప్రజలకి ఏమైనా తెగులు పుట్టి ప్రాణాలు కోల్పోయే రకమా ఇది? ఇది ఏంటి? ప్రజల్లోనికి వెళ్ళాల్సిందా, వెళ్ళకూడదా? ఇది వ్యాపించకూడదంట, ప్రజల్లో విస్తరించకూడదంట. పిల్లరా, ఎందుకని వ్యాపించకూడదు? ఇది మంచిదా చెడ్డదంటే? మనందరూ మర్చిపోయిన కార్యం ఒకటి జరిగింది కదండి, కరోనా.
దాన్ని ప్రజల మధ్యలోనికి వ్యాపించకూడదు అంటానికి మన పెద్దలు, మన మంత్రులు, మన చట్టాలు, ఇంకా చెప్పాలంటే భక్తిపరులైన ప్రజలందరూ కూడా ఏం చేశారు, ఇది వ్యాపించకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు పిల్లలు. కొన్ని ఊర్లోనికి ఇతర ఊర్లో రాకోకుండా ముళ్ళ కంచెలు అడ్డు వేసేసుకున్నారు, అది వ్యాపించకూడదని. అవును, మంచిది అది, ఎందుకంటే అది వ్యాపించకూడదు, ఎందుకంటే ప్రాణాంతకరమైన పిల్లలు, అది ప్రమాదకరమైన నిలువున మనుషులు ఏం చేసింది, ప్రాణాలు లక్షల కొద్దిగా చంపేసింది పిల్లల. అది వ్యాపించకూడదని తీసుకున్నటువంటి ఎన్ని పద్ధతులు ఉన్నా కూడా అది తక్కువ టైంలో ఎక్కువ శాతం ఏం చేసింది, వ్యాపించి మనుషులను కనీసం సంప్రదాయంగా కూడా సమాధి కార్యక్రమం చేయనంత హీనంగా అది విస్తరించింది పిల్లారా. ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎదురవగానే కలిగే సంతోషం చెప్పండి చూద్దాం. ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎదురైతే బస్ స్టాండ్లో కానీ, మార్కెట్లో కానీ, ఏ బజార్లో కానీ, ఎక్కడ కనబడిన ఎదురైతే చెప్పుకునే సంతోషం చెప్పండి. అదే కదా, ఏం చెప్పుకుంటాం, వందనాలని చెప్పుకుంటాం, ప్రైజ్లాడని చెప్పుకుంటాం. మనోళ్ళు చెప్తున్నారు మరణాత, పిల్లలు మరణాత చెప్పుకుంటారు. ఇదంతా ఒకటే, ఎందుకంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఒకళ్ళు ఎదురుపడిన తర్వాత ఇంకా ప్రేమ అధికంగా ఉందనుకో, ఇంకేం చేస్తారు, వందనాల తర్వాత పిల్లరా దగ్గరికి పోయి తీసుకుంటారు, సెకండ్ తీసుకుంటారు. పిల్లలు ఈ కరోనా టైంలో ఒక్కళ్ళకైనా సెకండ్ ఇద్దామంటే ఎవడు సెకండ్ ఇవ్వట్లేదే. అరే సెకండ్ అంటే సెకండ్ ఇవ్వకుండా ఇటు చూడండి, ఇట్టెత్తున్నారు ఏందో, ఎవడెత్తాడు, కుష్టి వ్యాధులు వెళ్ళి ఎలాగొస్తాయి, ఇట్లా ముడుసుకుపోతాయి కుష్టి వ్యాధులు వెళ్ళి ఇట్లా ఇస్తున్నారు. చాలామంది ఇలాగ ఇచ్చారు. ఒక సేవకుడు చెప్పాడు, తమ్ముడో ఈ కరోనా టైంలో నీకు ఒక్కడికే నేను సెకండ్ ఇచ్చాను అన్నాడు. నేనేనా అది మర్చిపోయి అందరూ దర్జాగా సెకండ్ తీసుకున్నాడు, ఎవడు ఇవ్వటం నాకు. పిల్లరా అంత జాగ్రత్తలు తీసుకున్నా దాన్ని ప్రజలు మనం ఏం చేయలేకపోయాం, ఆపలేకపోయాం పిల్లలు. ఇంకొక మాట చెప్పనా, ఇది ప్రజల్లోనికి చొచ్చుకొని పోకుండా ఉండటానికి దాని పబ్లిసిటీ ఇంత కాదు. తన పబ్లిసిటీ పిల్లరా ఎంత గొప్పగా చేశారంటే, తన పబ్లిసిటీ చాలా చేశారు పిల్లలు. అరే సెల్ ఫోన్ ఆన్ చేస్తే, టీవీ ఆన్ చేస్తే అన్నీ దేని గురించి పిల్లలు, ఇది ఇంత భయంకరంగా ఉంది, జాగ్రత్త పడండి అని చెప్పి దాని పబ్లిసిటీని విపరీతంగా తీసుకొచ్చారు. అయినా అది వ్యాపించుకుంటూ వెళ్ళిపోయింది పిల్లరా, చాలా మందిలోకి వెళ్ళిపోయింది, దేశాల్లోకి వెళ్ళిపోయింది పిల్లరా. దాన్ని ఆపాలి, కానీ దీన్ని ఏం చేయాలి, ఈ ప్రసిద్ధమైన కార్యం ఏం చేయాలి, ఇంకా దీన్ని లోపలికి తీసుకెళ్ళాలి, ఇంకా ప్రజల మధ్యకు తీసుకొని పోవాలి, ఇంకా ప్రజల మధ్యకి తీసుకొని పోయి దీనికి ఇంకా కార్యం చేయాలి పిల్లరా. ఈ మధ్యకాలంలో మరొకటి పెట్టారు, అదేంటంటే హెల్మెట్ లేకపోకుండా వాహనం నడపొద్దన్నారు. దాని పబ్లిసిటీ ఎలా చేశారా అంటే, వినండి మీకు అర్థం గారు చెప్తున్నా, దాని పబ్లిసిటీ ఎలా చేశారా అంటే, ఒకడు హెల్మెట్ లేకోకుండా బండి దొరుకుని పోతున్నాడు, నాలంటాడు ముందు, ఆడ వెనకాల ఎవడు కూర్చున్నాడంటే ఎముడు ఆడు కూర్చున్నాడు. ఎవరు, ఎక్కడో ఎముడు అంట. పిల్లలు ఆలోచన చేయండి, ఇవన్నీ ఒక డ్రామాలు. పిల్లలు ఆడ కథ పట్టుకొని చెప్పి ఏం చేశాడు, వెనక కూర్చున్నాడు. అంటే నీకు సావు మూడింది, నీ తలగా పగిలిపోతుంది, ఆ ఎముడు అనగానే అర్థం ఏంటంటే నీకు సావు దగ్గరికి వచ్చింది అని దాని అర్థం పిల్లలు. అందుకని ఏం పెట్టుకోమంటాడు, హెల్మెట్ పెట్టుకోమని చెబుతాడు పిల్లలు. బెంజీ సర్కిల్ మంచి సిగ్నల్ సెంటర్, అది విజయవాడ మొత్తానికి. ఆడికి వెళ్ళిపోయి బండి సిగ్నల్ పడగానే ఆపేసేసి పిల్లరా ఎదురుగున్న బోర్డు చూసా, ఆ ఎదురుగు 4-5 బోర్డులు ఉన్నాయి. అక్కడ బోర్డు ఏముంది, బైక్ ఉంది. పిల్లరా ఆ బైక్ మీద వెళ్ళి అతను హెల్మెట్ పెట్టుకోకపోతే పిల్లాడు ఎదురొచ్చి అంటున్నాడు, డాడీ నువ్వు హెల్మెట్ పెట్టుకో డాడీ, నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు మమ్మీ మేమందరం ఎలా ఉంటాం, సుఖంగా సంతోషంగా ఉంటాం అన్నాడు. ఆడు బుడ్డోడు, అన్ని మాటలు కాదు, ఊరికి రాశారట్టగా. పిల్లరా అలాంటి కొన్ని పబ్లిసిటీలు చేశారు, హెల్మెట్లు పెట్టుకోండి ప్రాణాలని కాపాడుకోమని. నేను అంటాను, హెల్మెట్ పెట్టుకోవడం పబ్లిసిటీ ఎంత మంచిదో, కరోనా గురించిన సంగతి ఎంత మంచిదో, ఈ ప్రసిద్ధమైన కార్యం కూడా అంతే మంచిది పిల్లలు. ఇంకా చెప్పాలంటే వాటికంటే మించింది ఇది.
పిల్లరా, వాటికంటే కాదు, ప్రపంచంలోని దేనికన్నా మించింది ఇదే పిల్లరా, మించింది ఇదే. అలాంటి ఇంత మంచి గొప్ప కార్యాన్ని ప్రజల్లోనికి పోకోకుండా ఏం చేయాలంట? ఇక మీదట యేసు నామమును గురించి మీరు ఎవరితో కూడా ఏం చేయకూడదు, మాట్లాడకూడదని పిల్లరా నోటికి స్టిక్కర్లు వేసేసేసారు. వినాలి వాక్యం. మొన్న ఈ మధ్య యూట్యూబ్ చూస్తే అది ఏ దేశం నాకు అయితే పెద్ద తెలీదు, మాట్లాడకూడదు యేసుప్రభు గురించి అన్నారట. ఇంకా వాళ్ళు చేసిన పని ఏంటంటే కిందకి పైకి వెనకాల ఒక బోర్డు కట్టుకున్నారు. ఏం బోర్డు? దేవుని వాక్యం. ఎదరొక బోర్డు పెట్టుకుని ఎట్టగా క్రికెట్ బ్యాట్ లాంటిది ఇట్లా అండి, అట్లాంటిది మాట్లాడతలా. ఈ బోర్డు చూపిస్తాం, ఈ బోర్డు చూపించటం, జేబులో పెన్నులు పెట్టుకొని సార్ నమస్తే సార్, ఇదిగో సార్ ఈ పెన్ను తీసుకోండి సార్. నోట్లతో కాదు, జేబులోంచి ఒక పెన్ను తీయటం, పిల్లరా ఈ పెన్ను ఇవ్వటం. ఆ పెన్ను తీసుకున్నవాడు ఏం చూడాలి? ఈ మనిషిని చూడాలి. ఈ మనిషి ముందు వెనకాల ఏం కట్టాడు? వాకింగ్ కట్టాడు. ఇప్పుడు ప్రసిద్ధం అవుతుందా లేదా? కొన్ని చట్టాలని కొన్ని దేశాల్లో కొన్ని మాట్లాడకూడదు, బహిరంగ ఇంటి గురించి చెప్పకూడదు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లోని అయినప్పటికీ దేవుని పైన ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఇక్కడ పేతురు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మేము చూసిన దాన్ని, మేము విన్న దాన్ని మేము చెప్పక మానలేమని ఆ రోజు వాళ్ళు చెప్పగలిగారు. కానీ ఈరోజు మనల్ని చెప్పే అవకాశం లేకుండా చేశారు. పిల్లలు చేశారు, కొన్ని చట్టాలు ఏర్పాటు చేసేసారు. అయినా సరే ప్రాణాలకి తెగించి, ఎప్పటికైనా పోయే ప్రాణమే కదా, నలుగురికైనా దేవుని గురించి తెలియపరచాలని చెప్పేసి పిల్లరా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పెన్ను లాంటివి కొనుక్కొచ్చుకొని ముందు వెనకాల వాక్యాలు పెట్టుకొని నోరు మాత్రం మూసుకొని చెప్పాలి. అద్భుతంగా సువార్తని చేస్తున్నారు. దాన్ని మళ్ళీ ఎతుకుదామని చెప్పి అరగంట బట్టి నా ఫోన్ ఎత్తి నాకు అది రావట్లేదు, ఎంతసేపు చూసినా మీకు చూపిద్దామని. పిల్లరా అది ఎంత తీసినా నాకు రావట్లేదు వెనక్కి. ఇంత మంచి ప్రసిద్ధమైన కార్యాన్ని, బలమైన కార్యాన్ని ఏ నామంలో జరిగింది? పిల్లరా యేసుక్రీస్తు వారి యొక్క నామం. అందుకని భక్తుడు పాడకుండా అనలేడు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాపాక్షమ, లేదు పాప విమోచన, పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నత యేసుని నామము, అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని నామము. యేసు నామములో, యేసు నామములో శక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప పిల్లల అంత గొప్ప నామాన్ని ఎక్కడికెక్కడికి బంధించేసేసి, నేనంటాను నువ్వు బంధించాల్సిన అవసరం ఏముంది? దానివల్ల నీకు వచ్చే నష్టం కూడా ఏమి లేనే లేదు. ఇంకా దాని ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ ప్రభుత్వానికి, నీ ప్రభుత్వం తర్వాత నీ నాయకత్వానికి ఎంతో ప్రయోజనం
అవును పిల్లరా, మనల్ని చేయలేదని ఇంకొకరు చేస్తే మనం ఏం చేయాలి? పోనీలయ్యా నా వల్ల కాలేదు, నువ్వన్నా చేసావు పిల్లరా అని మనం ఎదుటోళ్ళు ఏం చేస్తాం? అభినందిస్తాం పిల్లరా. పోనీలయ్యా మాకు రాకపోయినా మీకే వచ్చిన మనం అభినందిస్తాం. అలాగా చేయాల్సింది గురించి ఈ నామం గురించి మీరు ఎవరితో కూడా ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఇంకొక మాట అన్నాడు, ఈ నామం బట్టి మీరు బోధించకూడదన్నారు పిల్లరా. ఒకవేళ ఆ నామాన్ని గురించి మాట్లాడకపోతే, ఆ నామాన్ని గురించి బోధించకపోతే, ఈనాడు వాక్యం ఈ రకమైనటువంటి నడవలేని వాళ్ళు ఇంక ఎంతమంది జీవితాలు ఎలాగా ఉంటాయో, ఇంకెంతమంది జీవితాలు ఎలాగ ఉంటాయో. ఈనాడు అనేక మంది నడవగలుగుతున్నారంటే, ఈనాడు అనేక మంది పాడగలుగుతున్నారంటే, ఈనాడు అనేక మంది తినగలుగుతున్నారంటే, ఈనాడు అనేక మంది పిల్లలు గమనించండి, వారి వారి వృత్తులు కొనసాగించుకుంటేనే ఇతరులకి దేవుని మాటలు ప్రకటించగలుగుతున్నారంటే ఇంత ప్రసిద్ధమైన కార్యం అంతా ఆ నామములోనే జరిగింది. చేతులెత్తి వందనాలు చెప్తున్నాను. ఇలాంటి నామానికి ఇంకా ప్రోత్సాహం కావాలి. ఇలాంటి నామం ఇంకా ప్రజల మధ్యకి ఏమవ్వాలి, వెళ్ళిపోవాలి పిల్లారా. అలాంటి చట్టాలని మా దేశంలో, సమస్త దేశంలో పుట్టించు ప్రభువాని ప్రార్థన చేయాలి పిల్లరా. అయ్యా నీ నామం ఇంకా గంభీరంగా లోకంలోనికి చొచ్చుకొని పోయి అనేక మంది ఆరిపోతున్న దీపాలు ఏం కావాలి, వెలిగించబడాలి ప్రభువా. అలాంటి చట్టాలు ప్రపంచంలో ఉన్న దేశాల్లోనికి దయచేయి నాయనని మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి పిల్లరా. ఏమనుకో బాగా చెప్పానండి, ఏ కాడికి మన సోపే తప్ప ఏ సోప అంటే అర్థం కాలేదా? నాకు బాగాలేదు, మా భార్య బాగాలేదు, మా పిల్లలకు బాగాలేదు, మాకు అది మాకు ఇది, ఇక మన సోపే తప్ప ఈ రకమైనటువంటి చట్టాన్ని లోకంలోని తీసుకొచ్చి ఇంకా పరిచయం ఎంత గంభీరంగా జరిగిద్దని ఈనాడు క్రైస్తవులు కూడా ఈ పని చేయలేకపోతున్నాను పిల్లలు. ఇంకా విచారకమైన సంగతి అంటే అలాంటి జెండాలు కూడా కొంతమంది చేస్తారు, మోస్తా ఉన్నారు పిల్లలు. ఇంక నీకు ఎక్కడ ఈ ప్రసిద్ధమైన కార్యం లోకంలోనికి వెళ్ళేది ఎక్కడ? రండి, ఈ రాత్రి వాక్యం ముగించబడుతుండగా, దేవా నీ ఆలయంలో నీ కృపను గురించి ధ్యానిస్తానికి మాకు అవకాశం ఉంది. ప్రారంభించారు ధ్యానం, అంతు పడతల్లా. పోనీలే వచ్చినందుకు ఫలితం కొంచెమన్నా దక్కిందని చెప్పేసి, నీ నామము ఎంత గొప్పదంటే భూమి ఉన్నంత వరకు అంత గొప్పది అంటే ఏం చేస్తున్నాడంటే వర్ణించటం మా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. నిజంగా ఆ నామములో ప్రభువు బిడ్డలుగా తీర్చబడిన వాళ్ళు ఎంత ధన్యులు అంటే, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. రండి మనం ధన్యులు అయ్యాం, ఇంకా అనేక మంది ధన్యుల కోసం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని బహుమిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీకు వందనాలు నాయన. ఎంత గొప్ప నామం అంటే ప్రపంచములో ఎవరిని కూడా ఆ నామాన్ని పూర్తిగా వివరించలేనంత గొప్ప నామం నాయన. ఆ నామానికి కొద్దిమందే పాత్రులయ్యారు. కోరాహు కుమార్ లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, నాయన పేతురు, యోహాన్ లాంటి వాళ్ళు, ఇంకా ప్రపంచం అంతటిలో ఉన్నారు పాత్రులు కాక అపాత్రులుగా ఉన్నవాళ్ళు. మీరు అక్కడని ఆలోచన చేస్తున్నావు. ఇంకా ప్రజల మధ్యలో ఇది నాయన వ్యాపించాలని మా ప్రభా మీరు సెలవిస్తుంటుండగా, అపవాది ఇంత మంచి కార్యాన్ని వ్యాపించుకోకుండా అడుగడుగున ఆటంకాలు కలిగించేటువంటి అనేకమైనటువంటి మా ప్రభా పద్ధతులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మీ పాదాలు పట్టుకుని బ్రతిలాడుచున్నాం. ఎంతమంది నడవలేకపోతున్నారు, ఎంతమంది వినలేకపోతున్నారు, ఎంతమంది చూడలేకపోతున్నారు, ఎంతమంది నవ్వలేకపోతున్నారు, ఎంతమంది తినలేకపోతున్నారు, ఎంతమంది చావుకి, ఎంతమంది మరణానికి, ఎంతమంది నరకాగ్నికి సమీపంగా ఉన్నారు. వారందరికీ విడుదల విమోచన కలగాలి అంటే మీ నామం ప్రతిరోజు గంభీరంగా ప్రజల మధ్యకు చొచ్చుకొని పోవాలి నాయన. అట్టి కృప అన్ని ప్రాంతాల్లో నాయన కలుగునట్లుగా సహాయం చేయమని మా ప్రాంత ప్రజలను విశేషంగా దర్శించండి. రక్షణ దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి, ఆర్థికాల్లో మీ సహాయం దయచేయండి, విద్యలో విశేషమైన జ్ఞానం దయచేయండి, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు చక్కని పరిష్కారం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.